తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుకి స్టార్ట్ అయ్యి 3 రోజులు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్ రాకున్నా కూడా సంవత్సరానికి 1,06,000 రూపాయల జీతం తీసుకుంటుండంట. అంటే నెలకు ఆయనకు వచ్చే మాజీ ముఖ్యమంత్రితో పాటు అతడు ఎమ్మెల్యేగా కూడా జీతం తీసుకుంటూ జీతభత్యాలు ఇతర అలవెన్సులు అన్నీ అనుభవించేటి సంవత్సరానికి 1,06,000 రూపాయలు తీసుకుంటున్నాడు. అసెంబ్లీ రాని వాళ్లకు జీతం ఇచ్చడం అవసరమా? అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని ప్రజా సమస్యలపైన చర్చించని వాళ్ళకి ప్రభుత్వం ఎందుకు జీతం చెల్లించాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి క్వశ్చన్ ఇచ్చిండు. కానీ రేవంత్ రెడ్డి ప్రశ్నించిన ప్రకారం నిజమే కదా, ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజా సేవ చేయాలనుకునే వాళ్ళు రాజకీయంలోకి వచ్చి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్స్గా వాళ్ళు సేవలు చేస్తూ ఉన్నప్పుడు మరి సాధారణంగా అపోజిషన్లో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు వాళ్ళు నియోజకవర్గ సమస్యలపై మాట్లాడి ప్రజాసేవ చేయాలి కదా.